తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్ ముందుకు వెళ్లారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ వివాదంపై విచారణకు ఆదేశించినట్లయితే ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని అభిప్రాయపడింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాది పొన్నమోలు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లు దాఖలు చేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఏమైనా ఆధారాలుంటే తప్ప ఈ వాదనలు అర్ధరహితమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్టు మేరకు కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించలేదని తెలుస్తోందంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ స్పష్టంగా లేదు. ఆ నెయ్యిని తిరస్కరించారని ల్యాబ్ రిపోర్టు ప్రాథమికంగా సూచిస్తోందని కోర్టు తెలిపింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు స్పష్టంగా తెలియనప్పుడు ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించారా అని జస్టిస్ బిఆర్ గవాయ్ టీడీపీ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు లూథ్రా కోర్టుకు తెలిపారు. మతపరమైన మనోభావాలను గౌరవించాలని జస్టిస్ గవాయ్ అన్నారు. లడ్డూ రుచి సరిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యిని ఉపయోగించారని రుజువు చేయాలని సుప్రీంకోర్టు కోరింది. తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు అడిగింది. తిరుమల లడ్డూ వివాదంపై విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.